ఒకటి, గాంధీ మహాత్ముడు స్వతంత్ర పోరాట కాలంలో ప్రజలందరినీ కూడా పాల్గొనమన్నాడు, అంటే రాజకీయాల్లోకి రమ్మన్నాడు. దాన్ని పురస్కరించుకొని చదువుకున్న వాళ్ళు చాలామంది మానేసి ఉద్యమంలో పాల్గొన్నారు. ఈరోజు పరిపాలించేటోళ్ళు విద్యాలయాల్లోకి వెళ్ళి మీకెందుకు రాజకీయాలు, మీరెందుకు పాల్గొంటారు అని మాట్లాడుతున్నారు. అంటే గాంధీ మహాత్ముడు ఇంకా కొంతకాలం జీవించుంటే ఈ కళలన్నీ చూసుండేవాడు. అదృష్టవంతుడు ఒక రకంగా. స్వతంత్రం వచ్చిన ఏడాదికే లేపేస్తున్నారు ఆయన. చూసుంటే చాలా బాధపడి ఉండేవాడేమో జరిగిన పరిణామాలను చూసి. ఇందాక మల్మోహన్ దాస్ గారు చెప్తూ మురళీధర్ నాకు భక్తుడని చెప్పినాడు. చాలా ప్రమాదకరమైన మాట వాడాడు ఆయన. మా ఇద్దరికి మధ్య ఉండే బంధం అభిమానము, స్నేహము, ప్రేమే. భక్తిని మేమెవరము కూడా సహించం. భక్తి అంటే ప్రశ్నించకుండా ఒక విషయాన్ని స్వీకరించడం, అది ప్రమాదం సమాజానికి. ఈ విషయాన్ని కూడా అంబేద్కర్ మాట్లాడాడు. భక్తి మీద ఆయన మాట్లాడిన మాట ఏంటంటే, భగవంతుని మీద భక్తి ఉంటే మేలు జరుగుతుందేమో నాకు తెలియదు, కానీ వ్యక్తుల మీద భక్తి ఉంటే నియంత్రణలు తయారవుతారు అన్నాడు. ఇప్పుడు చూస్తున్నాం అదే పరిస్థితిని. ఇప్పుడు వ్యక్తుల మీద భక్తి పెరిగింది జనానికి దేశంలో. ఇలాంటి భక్తిని గాంధీ మహాత్ముడు ఎంకరేజ్ చేశాడని నేనైతే అనుకోవడం. ఆయన ఎప్పుడు దాన్ని ప్రోత్సహించాల. సామ్యవాదం అనే మాటకి నాకు తెలిసిన అర్థం మీ ముందు పెడతా. ఇది రాజ్యాంగ పీఠికలో ఉన్న ఒక ప్రధానమైన పదం. సామాజిక న్యాయం, ఆర్థిక న్యాయం, రాజకీయ న్యాయం ఉండాలని పీఠికలో రాసుకున్నాం. ఆర్థిక న్యాయమైన పదానికి దగ్గరుండే పదం సామ్యవాదం. ఈ దేశంలో పని చేయడానికి చేతనైన అందరూ పని చేయాలి. చేసిన పనిని ఆధారం చేసుకొని ప్రతిఫలం అందరికీ రావాలి. ఎక్కువ పని చేస్తే ఎక్కువ ప్రతిఫలం రావాలి, తక్కువ పని చేస్తే తక్కువ ప్రతిఫలం రావాలి. ఏం పని చేయకపోతే వాడికి ఏమి ఇవ్వకూడదు. ఇది ఒక నెరేషన్. ఇంకొక నెరేషన్ కూడా సామ్యవాదంలో ఉన్నది ఏంటంటే, పిల్లలు పని చేయలేరు, ముసలి వాళ్ళు, డిస్టిట్యూట్స్ లాంటి వాళ్ళు పని చేయలేరు, కుంటి వాళ్ళు, గుడ్డి వాళ్ళు పని చేయలేరు, మరి వీళ్ళ సంగతి ఏంది అనే దానికి కూడా సామ్యవాదంలో ఉన్న జవాబు ఏంటంటే, అక్కడ పని చేయగలిగిన సామర్థ్యం ఉన్న వాళ్ళందరూ పని చేయాలి, అవసరాన్ని బట్టి పంపకం జరగాలి. శక్తి కొలది పని, అవసరాన్ని బట్టి పంపకం. శక్తి కొలది పని, పనిని బట్టి పంపకం. ఈ రెండు కలిసి ఉండేది సామ్యవాదం. దీని మీద ఇలాంటిది ఎలా వస్తుంది సమాజం అనే దాని మీద చరిత్ర పుట్టినప్పటి నుంచి జనం మాట్లాడుతూనే ఉన్నారు. అనేక మంది ఫిలాసఫర్స్ మాట్లాడారు, సోషియాలజిస్టులు మాట్లాడారు. ఈరోజు మన ప్రశ్న ఏంటంటే, వీళ్ళందరూ మాట్లాడిన దాంట్లోంచి ఈ రోజుకి ఏం పనికి వస్తుందో స్వీకరించడం, ఏం పనికిరాదో పక్కన పెట్టడం. ఇది మనం చేయదగిన పని. కార్ల్ మార్క్సా, ఏంగిల్సా, లెనినా, మావోనా, గాంధీనా, అంబేద్కరా, లోకనాయక్, జయప్రకాష్, ఇది కాదు నా ఇష్యూ. వాళ్ళందరూ ఆయా కాలాల్లో వాళ్ళు గమనించిన వాటిని స్టడీ చేసి ఇలా అయితే జనానికి మేలు జరుగుతుందని వాళ్ళు చెప్పదలుచుకుని చెప్పినారు. ఈరోజు ఉన్న సమస్యల్ని మనమే చూడాలి. ఏ లైట్లో వీళ్ళందరూ ఏం చెప్పినారో చూడాలి. ఇప్పటికి ఏది పనికి వస్తుందో దాన్ని స్వీకరించాలా, ఇప్పటికి రెలవెన్స్ లేదనిపించిందని పక్కన పెట్టాలి. విత్ డ్యూ రెస్పెక్ట్. వాళ్ళు చేసిన కాంట్రిబ్యూషన్ మనం గౌరవిస్తూనే, వాళ్ళు ఆనాటికి గొప్ప కాంట్రిబ్యూషన్ చేశారన్నది గుర్తిస్తూనే ఈరోజు మనం చేయాల్సిన పని. ఇది మన బాధ్యత. వాళ్ళనిత్తన మనం ఈ బాధ్యత వేయకూడదు. కార్ల్ మార్క్స్ చెప్పలేదే, గాంధీ చెప్పలేదని అనకూడదు మనం. వాళ్ళ కాలానికి వాళ్ళు చెప్పగలిగినంత చెప్పినారు. ఇప్పుడు ఏం పనికి వస్తే స్వీకరించాల్సింది మనమే. ఇప్పుడు ఏం ప్రాబ్లమ్స్ మన ఎదురుగా ఉన్నాయి అనేది మనం చూసుకోవాలి. ప్రజల యొక్క ఆలోచనలో, ప్రజల యొక్క ప్రవర్తనలో ఏమేం మార్పులు వస్తూ ఉన్నాయి అనేది ఎవరు చూడాలా? మనమే చూడాలి. కనెక్ట్ కాలేదనుకోండి వాళ్ళకి రెలవెంట్ ఆన్సర్స్ మనం వేయలేము. ఇక్కడ మనం వెనక్కి వెళ్ళి ఎత్తుక్కోవచ్చు.
వీటి మీద వాళ్ళు ఏమన్నా మాట్లాడినారా అని. తప్పులేదు, మాట్లాడుంటే స్వీకరించవచ్చు. మనం దయచేసి, నా హంబుల్ రిక్వెస్ట్, నేను కూడా పాటించేది అదే, వీళ్ళెవరిని దేవుళ్ళ కింద మార్చొద్దండి, మతాచార్యుల కింద మార్చొద్దండి. వాళ్ళు మతాచార్యులు కాదు. సమాజాన్ని స్టడీ చేసి ఇట్లా అయితే సమాజం మారుతుందని తమ భావాలు చెప్పినటువంటి వాళ్ళే. నేను చాలామందిని చూస్తున్న మతాచారుల కింద మార్చిపారేసిన వాళ్ళని. ఆ పని నాకైతే లేదు. జన విజ్ఞాన వేదిక, విజ్ఞానం అనే పదాన్ని ఆధారం చేసుకొని మేము పనిచేస్తాం. ఏదైనా గుడ్డిగా స్వీకరించం. ప్రయోగం చేసి నిర్ధారించుకోవడానికి సాధ్యమైన అన్నిటినీ ప్రయోగం దగ్గరికి వెళ్తాం. తప్పని తేలితే పక్కన పెడతాం, రైట్ అని తేలితే స్వీకరిస్తాం. ప్రయోగం చేయడానికి అవకాశం ఉండి ఇప్పటికిప్పుడు రిజల్ట్ రావడానికి వీల్లేని అంశాలు మన ముందుకు వచ్చినప్పుడు ఇక్కడ మేము ఏది ధర్మం ఏది అధర్మం ఈ కాలానికి అనేదాన్ని స్వీకరిస్తాం. అసలు ప్రయోగం చేయడానికి వీల్లేని విషయాలు కొన్ని ఉన్నాయి. మాతో మాట్లాడేటప్పుడు ఒకతను చనిపోయినాక స్వర్గానికి పోతా అన్నాడు. మాకేం అభ్యంతరం ఏం లేదు, పోవచ్చు. ఇది ప్రయోగం చేయడానికి కుదరదు, మా అభిప్రాయం అది. దాన్ని మేము స్వీకరించం. స్వర్గం నరకం మీ ఇష్టం. అందువల్ల అలా విడదీసుకొని చూస్తాం. ఈ లైట్లో మేము విషయాలను చూడడానికి ప్రయత్నం చేస్తాం. మేము అలా చూసినప్పుడు 2 విషయాలు మాకు కనపడ్డవి, ఈ రోజుకి రెలివెంటు. వీటి మీద గాంధీ చాలామంది కూడా మాట్లాడున్నారు కూడా. జన్మ అంటే ఎవరు అనే క్వశ్చన్ మాకు ఎదురైంది. అందరూ జన్మే కదా, ఒక తలకాయ, 2 కాళ్ళు, 2 చేతులు, 2 కళ్ళు ఉన్న వాళ్ళు అందరూ జన్మే కదా అనేది శరీర నిర్మాణ శాస్త్రం ప్రకారం అందరూ జనమే, శరీర ధర్మాల ప్రకారం అందరూ జనమే. కానీ సమాజంలో జనమందరూ ఒకటి కాదు. మాకు అర్థమైంది అది. పరస్పర భిన్నమైన ప్రయోజనాలు నడుపుతూ ఉన్నటువంటి జనమందరూ ఒకే రకంగా ఉండటానికి వీలు పడదు. సిగరెట్లు తయారు చేసి అమ్ముకోవడం ద్వారా వచ్చే లాభాలను అనుభవించి ప్రాస్పెరిటీ సాధించుకోవాలనుకునే జనం ఒక పక్క, సిగరెట్లు తాగడం ద్వారా ఆరోగ్యం పాడు చేసుకుని డబ్బులు పాడు చేసుకుని మరణాన్ని స్వీకరిస్తున్న జనం ఒక పక్క ఉన్నప్పుడు వీళ్ళిద్దరు ఒకరే అనడానికి మాకు సాధ్యం కాదు. పాము కప్పని తింటా ఉంటే పాము కప్ప 2 జంతువులే కదా, ఇద్దరికి మేలు జరిగే మార్గం ఉందా? కుదరదు. పాముకి మేలు జరగాలంటే కప్ప సావాల్సిందే, కప్పకి మేలు జరగాలంటే పాముని కొట్టాల్సిందే. మేమైతే అక్కడ ఉన్నాం. అలా ఆలోచించినప్పుడు మనం ఏ జనం పక్కన ఉండాలా అనే దానికి సామ్యవాదం జవాబు చెప్పింది మాకు. ఏ జనమైతే అందరూ బతకటానికి కావలసిన సకల వస్తువులు, సకల విజ్ఞాన శాస్త్రాలని, సంస్కృతుల్ని నిర్మించినారో వాళ్ళ మానసిక శ్రమ ద్వారా, శారీరక శ్రమ ద్వారా, ఆ జనమే నా దృష్టిలో నిజమైన జనం. సో ఇలా సంపాదించిన దాన్ని దిగమింగుతూ జవాబుదారీతనం లేకుండా ఉండే వాళ్ళని మేము జనంగా పరిగణించడం లేదు. మేము అక్కడ ఉన్నాం, జన విజ్ఞానం వెతుకోవాలి. ఎందుకంటే భిన్నంగా గాంధీజీ కానీ మరెవరైనా మాట్లాడదు నేనైతే అనుకోను. ఆ అన్నగారిని జనం కోసమే ఆయన జీవితం అంతా ఖర్చు పెట్టాడు. అంబేద్కర్ మహాశయుడు కూడా అన్నగారిని జనం కోసమే ఖర్చు పెట్టాడు. వాళ్ళ కోసమే అత్యంత పేదరికాన్ని అనుభవించి మార్క్స్ కూడా జీవించాడు. వాళ్ళ మనసులో ఉన్నది ఇదే. మేము కూడా దాన్ని స్వీకరించాం. మమ్మల్ని ముందుకు నడుపుతున్న మరొక అంశం ఏంటంటే, భారత రాజ్యాంగం పీఠిక మేమైతే చాలా ప్రామాణికమైనదని అనుకుంటున్నాం. ప్రతి పదము విలువైనది అనుకుంటున్నాం. ప్రజాస్వామ్యం అనే మాటను అక్కడి నుంచి మేము స్వీకరించుకున్నాం. ప్రజల స్వాములు అంటే యజమానులు, అంటే నిర్ణయాలు ప్రజలు చేయాలి, పర్యవేక్షణ ప్రజలు చేయాలి, ఫలితాలు మంచి వచ్చినా చెడు వచ్చినా ప్రజలే స్వీకరించాలి. రాచరికములో నియంతృత్వం ఇట్లా ఉండదు. నిర్ణయాలు నియంత చేస్తాడు, రాజు చేస్తాడు. పర్యవేక్షణ రాజు లేదా నియమించిన మనుషులు చేస్తారు. ఫలితాలు మంచి జరిగితే రాజు స్వీకరిస్తాడు, నియంత స్వీకరిస్తాడు, చెడు జరిగితే జనమండితనేస్తాడు. ఇక్కడ అట్లా కాదు. మంచి జరిగినా జనమందరూ స్వీకరిస్తారు, చెడు జరిగినా జనమే ఎందుకు స్వీకరిస్తారంటే ఈ చెడులోంచి లెసన్స్ తీసుకొని తిరిగి మంచిగా మార్చుకోవడం ఎట్లనే ప్రయోగం ఇక్కడ ఉంది. ఈరోజు ఆధునిక సమాజాలన్నీ ప్రజాస్వామ్యాన్ని స్వీకరిస్తున్నాయి.
అది అమలు జరుగుతుందా మన దేశంలో? ఇది అమలు జరగాలనే కదా స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న వాళ్ళందరూ కోరుకున్నది. ఈ పోరాటంలో అశేష జనాన్ని అందరిని ఒక తాటి మీదకి పట్టుకొచ్చిన గాంధీ గారు కోరుకున్నది. అది ఇప్పుడు అమలు జరగడం లేదు అనే సమస్య ఈరోజు తాజాగా మన ముందుకు వచ్చింది. ఒక్క సంఘటన చెప్తే అమలు జరగడం లేదనేది మీకు శుభ్రంగా అర్థమవుతుంది. 2023 మార్చి నెలలో సుప్రీంకోర్టు ఒక డైరెక్టివ్ ఇచ్చింది. అప్పటిదాకా దేశంలో జరుగుతున్న ఎన్నికలని, వాటి మీద వస్తున్న ఫిర్యాదులన్నీ స్వీకరించి ఎన్నికల కమిషన్ యొక్క నియామకం ఎలా జరగాలనే దాని మీద ఒక చట్టం చేయాల మీ పార్లమెంటు. ప్రధానమంత్రి నియమిస్తూ వచ్చాడు. ప్రధానమంత్రి నియమిస్తే వాళ్ళు తప్పుడోళ్ళు అవుతారనేం లేదు. సెషన్ను కూడా ప్రధానమంత్రి నియమించాడు. వాళ్ళు తర్వాత ఏం చేస్తారనే దాన్ని బట్టి మంచి వాళ్ళ కాదా తేలుతుంది తప్ప నియమించిన వాళ్ళని బట్టి తేలదు. అది కూడా చెప్పారు వాళ్ళు. చెప్పి మీరు ఒక సమగ్రమైన చట్టము చేసేదాకా ఎన్నికల కమిషనర్లని ఎవరు ఎంపిక చేయాలా అనే డైరెక్టివ్ ఇచ్చారు. 23 మార్చి నెలలో ప్రధానమంత్రి, అపోజిషన్ లీడరు, మూడవ వ్యక్తిగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉంటారు అనే డైరెక్టివ్ ఇవ్వగానే కేంద్ర ప్రభుత్వం మేఘాల మీద డిసెంబర్ కల్లా చట్టం చేసేసింది. ఇంత ఫాస్ట్గా చట్టం చేసినందుకు నేను న్యాయంగా అయితే కేంద్ర ప్రభుత్వాన్ని అభినందించాలి. జనవరి 1, 2024 కల్లా అమలు జరిగింది. చాలా విషయాల్లో చట్టాలు చేయడానికి సంవత్సరాలు, దశాబ్దాలు తీసుకుంటున్నారు కదా. 50%గా మహిళలుంటే న్యాయంగా 50% రిజర్వేషన్ ఇవ్వచ్చు కదా. 3 వంతు ఇవ్వడానికి ఇప్పటికి 25 ఏళ్ళు ఎందుకు గడిపినారు మీరు? వాటిల్లో అంతంత జాప్యం చేసేటోళ్ళు ఈ విషయం ఇంత ఫాస్ట్గా నిర్ణయించినారు. ఏమి నిర్ణయం చేశారంటే, ప్రధానమంత్రి ఉంటారు, అపోజిషన్ లీడర్ కూడా ఉంటాడు, మూడో వ్యక్తిగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కాకుండా కేబినెట్ మంత్రి ఉంటాడు. ఇప్పటికీ కూడా మీకు అర్థం కాకపోతే మిమ్మల్ని రక్షించోడు ఈ భూమి మీద లేడు. ఇద్దరు ఒక పక్క, ఒకరొక పక్క. ఇద్దరు ప్రభుత్వం తరఫున పనిచేసేటోళ్ళు, ఒకరు అపోజిషన్ నాయకుడు. ఎటువంటి కమిషనర్లని ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది? నేను ఎవరు ఎంపిక చేశారనే దాన్ని బట్టి కమిషనర్ల ప్రవర్తన నిర్ణయించడం నేను చేయను. ముందే నేను చెప్పా, కమిషనర్ల యొక్క ప్రవర్తనను బట్టి మాత్రమే జడ్జి చేయాలి. ఆ తరువాత కమిషనర్ల మీద వచ్చినన్ని ఫిర్యాదులు ఇంతవరకు భారతదేశ చరిత్రలోనే కమిషనర్ల మీద ఫిర్యాదులు రాదు. ఏ పార్టీ గెలుస్తుంది, ఏ పార్టీ ఓడుతుంది మా జన విజ్ఞానికి పట్టదు. కానీ ఎన్నికలు ప్రజాస్వామ్యతంగా, నిష్పక్షపాతంగా జరగడానికి ఎన్నికల కమిషన్ పూచీపడాలని మాత్రమే మేము కోరుకుంటున్నాం. 18 ఏళ్ళు దాటిన అందరికీ స్వేచ్ఛగా పోలింగ్ బూత్లోకి వెళ్ళి ఓటేయగలిగే అవకాశం ఉండాలి. కొన్ని చోట్ల లేకుండా ఉన్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఏ పార్టీకి నేను ఓటేయదలుచుకున్నానో ఆ పార్టీ మిటనుకుతా, ఆ పార్టీకే ఓటు పడాలి, ఆ పార్టీకే ఓటు పడుతున్నట్టు నాకు వీవీప్యాట్లో తెలియాలి. ఆ తెలిసి మళ్ళా స్లిప్ లోపల పడుతుంది కదా, అవి అట్లాగే లెక్కించబడాలి. లెక్కించబడినట్టుగానే ప్రకటించబడాలి. వాళ్ళే అధికారంలోకి రావాలి. నాకు నచ్చని పార్టీలోకి ఒకసారి రావచ్చు అధికారంలోకి, నెవర్ మైండ్. వాళ్ళు రాకూడదని నేనేమన్నా, వస్తే వాళ్ళు ఉండకూడదని నేను భావిస్తే జనంలోకి వెళ్ళి ప్రచారం చేసి వాళ్ళని వదిలిస్తాను తప్ప తప్పుడు పద్ధతులు ఎన్నికలు జరగకూడదని నేను కోరుకుంటాను. ఈరోజు ఈ ప్రక్రియ జరగడం లేదేమో అని అనుమానం వచ్చేటట్టుగా కొన్ని ఘటనలు జరుగుతూ ఉన్నాయి. బీహార్లో సర్ అనే పేరుతో 65 లక్షల ఓట్లు ఒకప్పుడు తీసేస్తే పెద్ద గొడవ జరిగినాక సుప్రీంకోర్టు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఇట్లా కాదు, ఎందుకు తీసేస్తున్నారో ప్రకటించమని పదే పదే ఎన్నికల కమిషన్ అడిగితే వాళ్ళు ప్రకటించినారు. ఏ బూత్కా బూత్ విడివిడిగా పోయి కాగితాలు అంటించినారు, కన్సాలిడేటెడ్ లిస్ట్ ఇవ్వకుండా. అప్పటికీ ముండోళ్ళు ఉంటారు అలాంటి సన్నాసులు, బూత్ తిరిగి కాగితాలు ఏరకొచ్చుకున్నారు. ఏరకొచ్చుకొని ఎతికితే ఒక అడ్రస్లో 904 ఓట్లు కనపడ్డాయి. ఎంత అద్భుతంగానంటే అన్ని కులాలు, అన్ని మతాలు ఉన్నారు అడ్రస్లో.
ఇది నిజమైన భారతదేశం ఇదే అనుకొని ఆ ఇల్లు చూడడానికి వెళ్ళాం, ఇల్లు లేదు. ఇట్లాంటివి ఎన్ని చెప్పమంటాం? టాలెంట్లన్నీ చూసినాం. చూసిన తర్వాత మేము ప్రశ్నించకూడదా? మరి గాంధీ మహాత్ముడు కోరుకున్నది ఇట్లాంటి ప్రజాస్వామ్యాన్ని కాదే. ఆయన కోరుకున్నది డిసెంట్రలైజేషన్ కోరుకున్నాడు. ఈరోజు ఎవ్రీథింగ్ సెంట్రలైజ్డ్, పన్ను సెంట్రలైజ్డ్, ఒకే భాష ఉండాలంటారు, ఒకే మతం డామినెన్స్లు ఉండాలంటారు, ఒకే ఎన్నిక జరగాలంటారు. ఇది కాదు ఆయన కోరుకుంది. అందువలన గాంధీని కానీ మరెవరినైనా కానీ తులనాత్మకంగా మనం పరిశీలించి చూసినప్పుడు ఈ కాలానికి వాళ్ళు ఎక్కడెక్కడ రెలవెంట్గా ఉన్నారో చూడాలి, వాళ్ళని స్వీకరించాలి, ఆ కాంట్రిబ్యూషన్ని మనం గౌరవించాలి అన్న అభిప్రాయం. నేను కూడా వామపక్షాల్లో చాలా కాలం పనిచేశా. నాకు వామపక్షాల వారు చేస్తున్న త్యాగాల మీద గౌరవం ఉంది. ఈ మధ్య కాలం దాకా ఆపరేషన్ కగారు పేరుతో చాలామందిని చంపేస్తారు. దాదాపుగా అందరూ కూడా బయటకు వచ్చేసి ఎన్నికల సంగతి ఏదో చూద్దామని కూడా అనుకుంటున్నారు. కరెక్టా కాదా అవతల పెట్టండి, వాళ్ళ పద్ధతుల ప్రకారం ఆలోచించవచ్చు. కానీ త్యాగాలు వృధా పోయినాయి అని కూడా అనిపించే అవకాశం ఉంది. పాకిస్తాన్తో ఆపరేషన్ సింధూర్లో యుద్ధం జరిగితే పాకిస్తాన్ జనరల్ మనం ఆపేద్దాం యుద్ధం అంటే 4 రోజులు ఆపేసినటువంటి ఘనత వహించిన మనస్తత్వం కలిగిన మన పరిపాలకులకి, అరే మేము చర్చకు వస్తామయ్యా, ఆయుధాలు పట్టుకొని కొట్లాడుతున్నాం, వద్దు మాకిది, చర్చకు వస్తామంటే లేలే మార్చి చివరికి అందరిని చంపేస్తానని మాట్లాడడం అనేది ఏ రకంగా ప్రజాస్వామ్యయుతమైన స్టేట్మెంటో నాకైతే ఇంతవరకు అర్థం కాలే. నేనేమి నక్సలైట్ని కాదు, వాళ్ళు చేస్తున్న పనిని ఎండార్స్ చేసేటట్టు కూడా కాదు, తులనాత్మకంగా చూసేటన్నే వాళ్ళని కూడా. కానీ వాళ్ళు చనిపోతూ ఉన్నారు. ఇటు చనిపోవడం నాకు నచ్చలే. మరి మాట్లాడుకుందామని వాళ్ళు అడిగితే మాట్లాడుకుంటే నీకు ఎందుకు అనుమతించరు మీరు? ఇది చాలా సీరియస్ విషయం. సమాజం బలప్రయోగంతో మారుతుందా, శాంతియుతంగా మారుతుందా గొడవ నాకు లేదు. ప్రజలందరూ పాల్గొంటే మారాలనే దగ్గర ఉన్నా నేను. ప్రజల ప్రమేయం లేకుండా ఒక వ్యక్తి కానీ, కొంతమంది వ్యక్తులు కానీ, ఒక పార్టీ కానీ మేం మారుస్తాం అనేదాన్ని నేనైతే ఎండార్స్ చేయను. నువ్వెవడో మార్చడానికి అంటున్నాను నేను. ఆఖరికి ఇరాన్ మీద అమెరికా ఇజ్రాయెల్ దాడి చేస్తేనే వాళ్ళు మతవాదులు, ప్రజాస్వామ్యం లేదు, మేము తీసేస్తామంటే నువ్వెవడో తీసేయడానికి? వాళ్ళ జన్మ చూసుకుంటారు. నువ్వు పుడింగిలాగా నువ్వెందుకు వచ్చాను అనే వాళ్ళం మేము. నేను ఎండార్స్ చేయను వాళ్ళిద్దరిని కూడా. మీకు అనుమానాలు అంటే మా అనుమానాలు ఉండని, మీరెవరు పక్క దేశాలు మార్చడానికి? నాకు మోడీ మీద అనేక అభ్యంతరాలు ఉండొచ్చు. ట్రంప్ బయలుదేరి వచ్చి మీ మోడీని కిడ్నాప్ చేసుకొని పోతా, మధురాన్ని తీసుకున్నట్టు అన్నట్టు ఒప్పుకుంటానా నేను? మోడీ సంగతి మేము తెలుసుకుంటాం, నువ్వెవడు రావడానికంట. అలాంటి ఒక ఆలోచన కలిగినటువంటి మేము పార్టీలు, వ్యక్తులు, చిన్న సమూహాలు, సమాజాన్ని మేము మారుస్తాం అనే ఫిలాసఫీని నేనైతే ఎండార్స్ చేయను. ప్రజల్ని భాగస్వాములు చేయకుండా మార్పును సాధించటం సులభమైన పని కాదు. ఈరోజు ప్రజల మనస్తత్వం ఎలా ఉంది, ఏ సమూహాలు ఎట్లా ఆలోచిస్తున్నాం అనేది మాకు ప్రధానమైన ఆలోచన అవుతుంది. నేను చదువుకునేటప్పుడు కర్నూలు మెడికల్ కాలేజీలో 20 to 30% అమ్మాయిలు ఉండేవాళ్ళు, ఇప్పుడు 80% ఉంది. డైట్ కాలేజీలో 80% అమ్మాయిలు ఉన్నారు. చాలా చోట్ల అమ్మాయిల సంఖ్య విపరీతంగా పెరిగింది. మేము వక్త అనే ప్రోగ్రాం నిర్వహిస్తే ఈ మధ్య రాష్ట్ర వ్యాప్తంగా పాల్గొన్న వాళ్ళు 90% ఆడపిల్లలు, గెలిచిన 3 కూడా ఆడపిల్లలే. అనేక అననుకూల పరిస్థితుల్ని ఎదుర్కొని తమని తాము నిరూపించుకోవడానికి మహిళలు తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. వీ మస్ట్ ఎండార్స్ ఇట్, వీ మస్ట్ అగ్రీ విత్ దట్. ఈ రియాలిటీలోంచి ఉద్యమం నిర్మించాలి. ఈరోజు జనరేషన్ జెడ్ అనేది 96 తర్వాత పుట్టిన జనం వాళ్ళ ఆలోచనలే భిన్నంగా ఉన్నాయి. మేము బతకాలా, ఎదగాల, సాధించాలనే బలమైన కోరికతో పాటు పర్యావరణాన్ని కాపాడాలా, ప్రజలందరి భవిష్యత్తుకు పూచిపడాలనే ఆలోచనలు కూడా వాళ్ళకు ఉన్నాయి. పర్యావరణాన్ని కాపాడాలని స్పృహ ఈ జనరేషన్కి ఉంది. ఆ జనరేషన్ కదిలిచ్చేది ఎట్లా అని ఆలోచించాలా. వీళ్ళెవరికి సంబంధం లేకుండా మీ అందరికీ మేము మేలు చేస్తూ ఉండటానికి మనమెవరమి?
పర్యావరణం విధ్వంసం జరుగుతుంది ఈ రోజున, విపరీతమైన విధ్వంసం. గాంధీ మహాత్ముడు అద్భుతమైన వాక్యం చెప్పాడు, ఈ భూమి ప్రతి ఒక్కరి నీడుని, అవసరాన్ని తీర్చగలదు, కానీ ఏ ఒక్కరి గ్రీడ్ని, దురాశని తీర్చలేదన్నాడు. ఈరోజు హైలీ రెలివెంట్ స్టేట్మెంట్. ఎంత దురాశపరులు తయారైనారంటే, ఈ భూమి మీదకి గెస్టులుగా వచ్చిన మనం ఈ భూమి నాది అనేదాకా వెళ్ళాం. తప్పది. అన్ని జంతువుల్లాగా, అన్ని వృక్షాల్లాగా మనం కూడా గెస్టులమే. ఉంటాం, కొన్నాళ్ళు పోతాం, ప్రకృతిలో తెచ్చాం, ప్రకృతిలో కలిసిపోతాం. అంత సింపుల్ అది. అలా కాకుండా అంతా నాకే అని అంటున్నారు. పుట్టబట్టినంతే కదరా మీరు తింటారు, ఒళ్ళు పట్టినంతే కదరా మీరు బట్టలు వేసుకుంటారు. ఎంతెంత మీరు సేకరించుకోవాలనుకుంటున్నారు? చిన్న వయసులో ఉన్నప్పుడు మనం 10 దోశలు తినగలం, ఒక దోశ కొనడానికి పైసలు లేవు. ఈ వయసుకు వచ్చి ఇట్లా కుప్పలు కుప్పలు డబ్బులు పోగేసుకునే వయసుకు వచ్చిన పెద్ద మనుషులకి 100 దోశలు కాదు 1000 దోశలు కొనగలరు, ఒక్క దోశ కూడా తినలేరు. దోశలో పిండి పదార్థం ఉంది, వాడికి షుగర్ ఉంది. దోశలో నూనె ఉంది, వాడికి కొలెస్ట్రాల్ ఉంది. దోశలో ఉప్పు ఉంది, వాడికి బీపీ ఉంది. ఇంకెందుకురా ఇంతలా కోరిక మీకు? ఈ విషయము వాళ్ళకి అర్థమయ్యే సమస్య లేదు. అలా ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు ఎవడు అర్థమయ్యేటట్టు చేయాలి? అర్థమైన వాళ్ళే అర్థమయ్యేటట్టు చేయాలి. ఈరోజు సమాజాన్ని మార్చడానికి పౌర సమాజం సెన్సిటివ్ కావాలా? ఉద్యమాలు ఇల్లు నిర్మించాలా? పౌర సమాజం సెన్సిటివ్ అయితే ఎలాంటి మార్పులు వస్తాయో ఇప్పటికి 2-3 ఏళ్ళ నుంచి కర్ణాటక పౌర సమాజం నిరూపిస్తూ ఉంది. దేశవ్యాప్తంగా పౌర సమాజం సెన్సిటివ్ కావాలి. పౌరులను దారి తప్పించడానికి నిరంతరం పాలించే వాళ్ళు ప్రయత్నం చేస్తారు. వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు. ప్రత్యామ్నాయంగా వీళ్ళు సెన్సిటైజ్ కావాల్సిన అవసరం ఉంది. ప్రజలందరూ రివోల్ట్ లాగా మారి సమాజాన్ని మార్చుకుని అనుకూలంగా వాళ్ళు శాంతియుతంగా మార్చుకుంటే ఎవరికి అభ్యంతరం ఉంది? నాకైతే అసలు అభ్యంతరం లేదు. దౌర్జన్యపరంగా మార్చాల్సిన పరిస్థితిని పరిపాలించేటోళ్ళు క్రియేట్ చేస్తే ఆ రోజు ప్రజలందరి ఛాయిసే దౌర్జన్యం అయితే నేను కూడా దానికి అభ్యంతరం చెప్పాను. అది ప్రజల ఛాయిస్, నాయకుల ఛాయిస్ గాను, కొద్దిమంది వ్యక్తుల ఛాయిస్ గాను ఉండవు ఈ మార్పులు. అందువల్ల దాన్ని ఎండార్స్ చేయాలి ప్రజలందరి పార్టిసిపేషన్తో. మాకు కూడా పెద్ద క్వశ్చన్ ఏమంటే, మా ఆర్గనైజేషన్లో కూడా మహిళల పార్టిసిపేషన్ తక్కువే. మా మురళి నిరంతరం చెప్తూ ఉంటాడు. మేము కాన్షియస్ నిర్ణయం తీసుకున్నాం. ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు టైం పెట్టుకొని మా నాయకత్వంలో 50% మహిళల్ని తీసుకురావాలా, ఖచ్చితంగా తీసుకురావాలనే పథకంతో మేము ఆలోచిస్తున్నాం. ఒకసారి మహిళల పార్టిసిపేషన్ గణనీయంగా పెరిగితే ఉద్యమాలకు బలం పెరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు పురుషుల్ని కొట్టినంత తేలిగ్గా వాళ్ళని కొట్టలేరు. కొడితే పెద్ద ఇష్యూ అవుతుంది ప్రపంచమంతా. అట్లా ఇష్యూగా మారడానికి వాళ్ళు పెద్ద ఇన్స్ట్రుమెంటల్గా తోడ్పడగలరు. అయినప్పటికీ కూడా మన ఘనత వహించిన పోలీసు వారు వెనకాడకుండా మహిళలను కూడా ఈడ్చుతున్నారు అనుకోండి, కానీ తక్కువ. వీళ్ళని ఈడ్చినంత ఈజీగా వాళ్ళు ఈడ్చలేరు. అలాంటి నిర్ణయం అనేది ఈ ఉద్యమంలో వాళ్ళ పార్టిసిపేషన్తో మనకు సానుకూలంగా మారుతుంది అనేది మేము అనుకుంటున్నాం. మేము ఇంకొక విషయం నమ్ముతున్నాం. ఈ రోజున్న పరిస్థితుల్లో సమస్యల్ని పరిష్కరించడం ఒక్క వేదికతో కూడా సాధ్యం కాదని మా బలమైన నమ్మకం, మా అనుభవం కూడా అదే. వేదికలు ప్రజలకు మేలు జరగాలనుకునే అనేక వేదికలు అంగీకరించిన, ఎంపిక చేసుకున్న అంశాల మీద కలిసి పనిచేయక తప్పదు అనే వాస్తవం మా దృష్టిలో ఉంది. ఇందులో నాయకత్వం ఎవరిదనే గొడవ మాకైతే లేదు. ఎవరైనా నాయకత్వం వహించండి, మేము అన్కండిషనల్గా వాళ్ళతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇలాంటి స్టడీస్ కూడా ఎవరెవరు ఎట్లాంటి కాంట్రిబ్యూషన్ సమాజానికి చేయగలరు, తులనాత్మక అధ్యయనం అనే వాటిల్లో కూడా మేము నేర్చుకోవడానికి నిరంతరం సిద్ధంగా ఉన్నాం అనే ఒక హంబుల్ సబ్మిషన్తో ఈ కార్యక్రమాన్ని జన విజ్ఞాన వేదిక సెంటర్ ఫర్ సోషల్ స్టడీస్ చేశారు. ఈ నిర్వహించినటువంటి దాంట్లో ప్రధానమైన పాత్ర సంధానకర్తగా మురళి పనిచేశాడు. వీళ్ళందరూ పెద్దలందరూ ఇక్కడికి వచ్చేటట్టు చేశాడు. మీ అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ నేను సెలవు